ఎవరు నువ్వు? సింహం ముందు చిట్టరులా మాట్లాడుతున్నావు. నేను చిలకను కాదు, నీ వలుపుల మొలకను. నేను అంత తేలిగ్గా పడను కదా. దూరపండు లాంటి చిన్నది ఓరగా చూస్తే దొరకనోడు కూడా దొరుకుతాడు. అతి తెలివిగా మాట్లాడకు. నేను వచ్చింది మాట్లాడడానికి కాదు, నీతో పోట్లాడడానికి. నాతో ఆటలాడకు. నా ప్రతి వాళ్ళు ఓడిపోతారు. అబ్బా, అంతటి ఆటగాడివా? ఆటగాడనే కాదు, వేటగాడి కూడా. అందుకే నీ దగ్గరకు వచ్చాను. పరిచయం లేని మగాడి దగ్గరికి పడుచు పెళ్ళి వచ్చి మాటలతో కవ్విస్తుంటే నవ్వొస్తుంది నాకు. నాతో నీకు పెద్దగా పరిచయం లేకపోవచ్చు, కానీ నీ గురించి బాగా తెలుసు. తెలిస్తే నా ముందు నిలబడి ఇలా మాట్లాడవు. చెప్పమంటావా? ఏమని? నా రాక్షసత్వాన్ని గురించా? నీ రక్తత్వం గురించి. అవసరం లేదు. వింటే పడిపోతానని భయమా? నన్ను చూస్తే భయానికే భయపడుతుంది. నేను నీ కోరి చేరి నీ కోరి కావాలని వచ్చాను. నాకు చేరువ కావాలంటే నువ్వు చాలా వదులుకోవాలి. సిద్ధంగా ఉన్నా. యుద్ధానికా? నీతో యుద్ధం కూడా ముద్దుగానే ఉంటది. నీ ముద్దు మాటకు మురిసిపోయేంత అమాయకుడు కాదు. అనుక్షణం ఆవేశంతో రగిలిపోతున్న అగ్నిపర్వతాన్ని. ఆవేశాన్ని చూసి నేను మనసు పారేసుకున్నా. అందుకే నేను అందుకోవాలని ఆరాటపడుతున్నా. నీ ఆరాటానికి నా పోరాటానికి పొత్తు కుదరదు. పార్కులో నీ వీరత్వాన్ని చూసా. నువ్వు మంచి మనిషిని కాపాడావని ఒక దుర్మార్గుడికి బుద్ధి చెప్పావు. అప్పుడే నిర్ణయించుకున్నాను. ఏమని? మొగాడంటే నువ్వేనని, నేను నీకోసమే పుట్టానని. అవివేకంతో ఆశలు పెంచుకోకు. నీకు ఆవేదనే మిగులుతుంది. నా ఆవేదన నీకు అర్థం కాలేదా? అర్థమైంది. అందుకే ఆలోచిస్తున్నాను. అందమైన అమ్మాయి దూరగా చూస్తే ఆలోచించకూడదు, గట్టిగా కౌలగించుకొని కబుర్లు చెప్పాలి. తప్పదంటావా? తప్పించుకోలేమంటున్నా. పచ్చిమీడలాడి నీ కసిమిని నీ యమనం నా మనసులో జువ్వమనిపిస్తున్నది.
करते सुमा